జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ప్రతి చిన్న విషయానికి కదిలిపోతూ ప్రతిదాన్ని మనసు దాకా తీసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా పోటీ ప్రపంచంలో వీరిదైనటువంటి శైలిలో వీరు విజయాలను సాధించుకోగలుగుతారు. అనవసరమైన విషయాలను కూడా పక్కన పెట్టి కాస్త ప్రశాంత వాతావరణాన్ని పొందగలుగుతారు. కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వృశ్చిక రాశిలో అనగా జన్మరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, జన సంబంధాలను పెంచుకోవడం, అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని పొందడం, నూతన వ్యాపారాల ద్వారా లాభాలు పొందడం, నూతన వ్యక్తుల ద్వారా అనుకూల వాతావరణాన్ని, అవకాశాలని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ధనుసు రాశిలో ఈ శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామ్యం వల్ల కానీ, వ్యాపార భాగస్వాముల వల్ల కానీ మంచి లాభాలని, అనుకూలతను మీరు పొందగలుగుతారు. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు నవంబర్ 15 వరకు కూడా తృతీయ భావంలోనే లాభకారకుడుగా, సహాయకారకుడుగా శని సంచారం కొనసాగడం వల్ల మకర రాశిలో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి అధిక ఉత్పత్తులు, పరిశ్రమల్లో పనిచేసేవారికి నూతన అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు పొందడానికి ఈ శని ఎక్కువగా అవకాశాన్ని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇక లాభభావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ నవంబర్ మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు కనుక నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మరి 2024 నవంబర్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతు ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ 5 గ్రహాల వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రవి, గురువు, రాహువు ఈ 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న సమస్యల్ని, మీకు ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు తులారాశిలో అనగా వ్యయంలోను, వృశ్చిక రాశిలో అనగా జన్మరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొన్ని కార్యక్రమాలు అనవసరంగా మీరు వాటిని వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు వక్రించి ఈ నెలంతా కూడా షష్టమ భావం వైపున, మేషరాశి వైపున చూడడం వల్ల మీకు గురుబలం తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటివారికి మరోలాగా అర్థమయ్యి తద్వారా అపార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు. కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న పరిస్థితిని కనిపిస్తుంది. ఎంత పని చేసినా మీకు రావాల్సిన గుర్తింపు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఫలితం కానీ అందక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భాలకు మీకు కనిపిస్తున్నాయి. మరి 2024 నవంబర్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా రవికి, గురువుకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు చాముండి అమ్మవారిని కానీ, దుర్గాదేవి అమ్మవారిని కానీ సందర్శించుకోండి. అలాగే అమ్మవారికి మంగళ శనివారాల్లో కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. పసుపు వర్ణపు అరటి పండ్లు కానీ, శనగలు కానీ గురువులకు దానం చేయండి. ఇక జన్మరాశిలో సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకుంటూ, సూర్య భగవాన్ని సందర్శించి ప్రతిరోజు నమస్కరించుకుంటూ, కొన్ని గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల ఆదివారం రోజు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 నవంబర్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి,
భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ, ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అనేటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ, విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు, స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇటువంటి అధికారులతో కానీ, ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భవనం మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ, ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.